వెనక రెండు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం సుస్వాగతం. వారిని కూడా వేదికపై రావాల్సింది కోరుతున్నాం. అంగమల్ల జిల్లా అధికార ప్రతినిధి వారిని కూడా వేదికపై రావాల్సింది కోరుతున్నాం. శ్రీ శుంకరపల్లి సాయన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా గోసంగి సంఘం వారిని కూడా వేదికపై రావాల్సింది కోరుతున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరి చేతి పైకి. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమాన్ని అక్కడ కూర్చోండి, కుర్చీలో కూర్చోండి. ఇక్కడ సైడ్ స్టేట్ పైకి ఎవరు నిలబడదు, కూర్చోండి బ్రదర్. ఈనాటి గోసంగి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే ఈరోజు పెద్ద ఎత్తున కవితక్క గారి మీద అభిమానంతో కేసీఆర్ గారి మార్గదర్శకంలో నడవాలని చెప్పేసి పల్లెల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క గోసంగి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరున జైబీములు తెలియజేస్తున్నాము. ఏదైతే గత కొన్నేళ్లుగా గోసంగులు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, గోసంగుల వారి యొక్క పాత్ర కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనది. దానికి నిదర్శనం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల సిరికొండ గ్రామంలో పుట్టినటువంటి మల్లెల సాయి చరణ్ గారు. వారు కూడా ఒక గోసంగి కులంలో పుట్టి ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తెలంగాణ జాగృతి రూరల్ ఇన్ఛార్జిగా కూడా వారు పనిచేస్తున్నారు. కనుక వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు ముఖ్యంగా గోసంగి కుల వారందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి
కవిత మేడం గారికి, తర్వాత జడ్పీ చైర్మన్ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు మనం ముఖ్యంగా ఇక్కడ సమావేశము ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకునేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లా వ్యాప్తంగా మన గోసంగి కులం ఎదుర్కొన్నటువంటి సమస్యలు మేడం గారి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఈనాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన గోసంగిలు అనేటువంటి వాళ్ళు 14 జిల్లాలలో ఉన్నారు. దాదాపుగా 4 లక్షల జనాభా ఉంది. మేడం గారు 4 లక్షల జనాభా మా యొక్క జనాభా ఉంది. ఇందులో ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో మేము ఒక అతి ముఖ్యమైన సమస్యను ఎదుర్కొంటున్నాం మేడం. గోసంగిలము మేము గోరక్షకులుగా ప్రస్తుతం మేము సుంకరులుగా చేస్తున్నాం. ప్రతి గ్రామంలో సుంకరులుగా పనిచేస్తున్నాం మేడం. కానీ మాకు ఒక నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రధాన సమస్య వచ్చింది ఏంటంటే, బుడగ జంగాలు అనేటువంటి వాళ్ళు మా గోసంగి సర్టిఫికేట్ తీసుకొని మా కల్చర్ని, మా యొక్క వ్యవస్థను అంతా కూడా చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు మేడం. మేము చాలా రోజులుగా ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి మేము వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ సమస్య మాకు కొలికి రావడం లేదు. వాళ్ళు బుడగ జంగాలు ఉండి కూడా మా యొక్క నిధులు, నియామకాలు అన్నింటిలోనే మా వాటాన్ని వాళ్ళు లాక్కొని మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. మేము అనేక విధాలుగా వెనుకబడిపోయినాం. కాబట్టి ప్రధానమైన సమస్యను మేము మేడం గారు తీసుకొస్తున్నాం మేడం. ఈ సమస్యను మాకు పరిష్కరించి మాకు న్యాయం చేస్తారనేటువంటిది మేము ఈ సభాముఖంగా మేడం గారికి విన్నవిస్తున్నాం. ఇచ్చి మా డెవలప్మెంట్కు సహకరించాలనేది మేడంకు మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. కార్యాచరణను అంటే సార్కి చెప్పి, కేసీఆర్ సార్కి చెప్పి, మా యొక్క ఇంకొక సమస్య ఏంటంటే మేడము, ఇక్కడ మా కులం పైన కొంచెము ఎంక్వైరీ జరిపించాలి మేడం. అంటే గోసంగిలో నువ్వని ఒకరు, మేమని ఒకరు, ఈ విధంగా ఒకటి నడుస్తుంది మేడం. కాబట్టి దీనిపైన మేము గతంలో కూడా కలెక్టర్ గారికి భారీ ర్యాలీ చేసి మేము వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఒక కమిటీ వేయండి సార్, కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయండి, ఎవరు అసలు గోసంగిలు, ఎవరు నకిలీ అనేటువంటిది తెలిసిపోతుందని చెప్పి మేము చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాము. అది ఇంకా కొలిక్కి రావడం లేదు మేడం. మీరు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మేడం మాకు న్యాయం చేపిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన యొక్క గోసంగి ఆత్మీయ సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన గోసంగి ఆడపడుచులకు, మన గోసంగి విద్యావేత్తలకు, మేధావులకు, యువకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే ఏ గోసంగి సమావేశం ఏర్పాటు చేసినా 5 మంది 10 మంది వచ్చేది. ఫస్ట్ ఇంతమంది చూస్తుంటే అసలు నాకు మన జనాభా ఇంతమంది ఉందా, ఇంతవరకు కూడా మనలో చైతన్యం ఉందా అని ఇప్పుడు అనిపిస్తున్నారు. ఎందుకంటే మనం మాట్లాడాల్సిన చాలా ఉంది. కాకపోతే కొన్ని మెయిన్ విషయాలు అక్క దృష్టికి, విఠల్ సార్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొన్ని చిన్న విషయాలు చెప్తాను. అక్క మాకు మెయిన్ సమస్య ఏంటంటే, మేము 13-14 జిల్లాల్లో మా గోసంగి కులస్తులు ఉన్నారక్క. కాకపోతే ఏంటంటే మాకు ఎక్కడ కూడా ఏ సమస్య లేదు. రాజకీయంగా, విద్యాపరంగా అంటే మేము మీ దృష్టికి తీసుకొస్తాం, సార్ దృష్టికి తీసుకొస్తాం, మా సమస్యను మేము పరిష్కరించుకోగలుగుతాం. మెయిన్ నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతుందంటే, కొన్ని సంచార జీవులని ఒక 4-5 సంచార జాతుల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు నకిలీ సర్టిఫికేట్ తీసుకుంటూ మా ఉనికిని ప్రశ్నిస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని, మా అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. రేపటి రోజు మా మిత్రులు కూడా విద్యాపరంగా ఎదుగుతున్నారు, అలాగే రాజకీయాలు కూడా వస్తున్నారు. వాళ్ళకి ఎక్కడికైనా వెళ్తే మేము గోసంగి అని చెప్పుకుంటే సాటి మిత్రుల దగ్గర చిన్న చూపు అవుతుంది. మొన్న ఒక సమావేశాల్లో ఒక పాత్రికేయ మిత్రుడు అంటాడు, సాయి చరణ్ మీరు గోసంగి, రాజేష్ గోసంగి అంటే గంధం రాజేష్ అనే పేడబుడజంగా మిత్రుడు, మీరు ఒకటేనా అన్న, వాళ్ళు భిక్షాన్ని చేస్తాడు, మీరు కూడా చేస్తాడు, మన మిత్రుడు కొంచెం చేస్తాడు పాత్రికేయ మిత్రుడు. ఎందుకంటే పాపం మన మిత్రులకు కూడా తెలియదు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఎదుర్కొంటున్నాం అక్క. ఇదే విషయం పైన మన ప్రతి గ్రామంలో ఉన్న ఎంఆర్ఓ సార్ వాళ్ళకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు కూడా చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినాం. దాన్ని ఏం చేస్తున్నారంటే, వాళ్ళు రాజకీయ అండతో దాన్ని అక్కడికే ఆపేసి మాకు ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు. దయచేసి ఈ విషయంలో మీరు చొరవ చూపుతారని మేము మిమ్మల్ని కోరుతున్నాం అక్క. అట్లనే ఈ విషయంలో విఠల్ సార్ మీరు కూడా కొంచెం మాకు చొరవ చూపి సహకరిస్తారని ఆశిస్తున్నాం సార్. ప్రతిసారి కూడా మేము అదనపు కలెక్టర్ కావచ్చు, ప్రతి వారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి మాకు ఒక డిఎల్ఎస్ఏ కమిటీ ఏర్పాటు చేయండి, వాళ్ళు గోసంగిలా, మేము గోసంగిలా, మనం ఒక నిజ నిర్ధారణ చేసి వాళ్ళ గోసంగి అయితే వాళ్ళని ప్రకటించండి, మేము మమ్మల్ని ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్తాము, లేదా మేమే గోసంగిని మేము నిరూపించుకుంటాం, మాకు డిఎల్ఎస్ఏ కమిటీ ఏర్పాటు చేయండి, మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి పలుమార్లు కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకున్న పాపన పోవట్లేదక్క.
దయచేసి మీరు స్పెషల్ చొరవ చూపించి మాకు న్యాయం చేయాలని మేము సభాముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లనే మిత్రులారా, ఒకటే చెప్తున్నా, కులంతోనే బలం, కులంతోనే బలం. కులం లేకుండా మనం ఎన్ని రకాలు ఎదిగినా కూడా మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒక సాయి చరణ్ చేస్తున్నాడు, ఒక రాజేష్ చేస్తున్నాడు, ఒక శ్రీనివాస్ చేస్తున్నాడు, మాకెందుకులే అనుకుంటే మనం ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉంటుంది. ప్రతి ఒక్కరు మన వంతుగా ఖచ్చితంగా ఇప్పుడు ఎంతమంది అయితే బయలుదేరుతారు దీనికి రెట్టింపు. ఈరోజు ఇంటికి ఒక్కరు వచ్చిండ్రు, రేపు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మనం సమావేశాలకు అటెండ్ కావాలా. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆత్మీయ సంఘంతో స్టార్ట్ అయింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో నేను ఏర్పాటు చేస్తున్నా. ఖచ్చితంగా మీ మద్దతు ఉండాలా. ఇప్పటివరకు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలోనే కమిటీలు ఉన్నాయి. వివిధ జిల్లా కమిటీల అధ్యక్షులు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. ఒకవేళ వాళ్ళని చైతన్య పరుస్తున్నాం. వాళ్ళు చైతన్యవంతులు అయినా కాకుండా రాబోయే రోజుల్లో స్పెషల్ వింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కుల సంఘాలకు అతీతంగా, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా గోసాన్ని హక్కుల పోరాట సమితి అని చెప్పి ఒక వింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి మీ యువకులు మేధావులు కూడా సపోర్ట్ చేయాలా. ఆ వింగ్ ద్వారా మన 14 జిల్లాలో ఉన్న అన్ని జిల్లా కమిటీలను, అన్ని గ్రామాలను మేము పర్యటించి అక్కడ సమస్యలను గుర్తించి ఆ సమస్యలన్నీ అక్క దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువకులు, మేధావులు, విద్యావేత్తలు అందరూ సహకరించాలని కోరుతున్నాం. నా జాతి పేరు పెట్టుకొని, నా జాతి అంటే గంధం రాజేష్ అనే వ్యక్తి గోసంగి అనే సర్టిఫికెట్ తీసుకొని ఆయన నిజామాబాద్ జిల్లాలో మ్యాక్సిమం అతను దేనికంటే దానికి రెడీ అయ్యే విధంగా తయారైంది. గంధం రాజేష్ అంటే గోసంగులో మనం ఒరిజినల్ గోసంగులు కూడా గోసంగులు కాదు అని చెప్పి ఒక 5 స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఒక సాయి చరణ్ మీద కావచ్చు, నా మీద కావచ్చు, ఇంకా మన గోసంగి జాతి మీద కావచ్చు, 5 స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. అట్లా కవితక్క గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ నాకు మన ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఊరు నాది. అట్లాగే నా భార్యది పోతంగా, అంటే మన కవితక్క ఊరే. కాబట్టి మనకు వీళ్ళిద్దరు అండ ఉంటుంది. కాబట్టి మనం దేనికైనా ముందుకు పోవడానికి మనం చాలా కష్టపడవలసి ఉంటుంది. మనం ఎందుకంటే తక్కువ ఉన్నామని, మన దాంట్లో ఐక్యత లేదు అని వాళ్ళకు అర్థం చేసుకుంటారు. కాబట్టి అర్థం తప్పు అని చెప్పి మీరు ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే వాళ్ళకి భయం ఉంటారు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇదే విషయాన్ని ఒక 1992, 94, 96లో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు 2004, 2005 కావచ్చు, అప్పుడు నేను ఒక సాంగ్ రాసిన. అంటే నా గొంతు బాగుందని తెలిసినప్పటికీ కూడా సాంగ్ మీకు వినిపించాలనుకుంటున్నాను. సారు సర్కారు మా పల్లె రైతుల బాధలింటరా మీరు, సారు సర్కారు మా తెలంగాణలో కాదలింటరా మీరు, సారు సర్కారు. ఇది ఎప్పుడు కాంగ్రెస్ పాలన రాసిన. మోటార్ తిరగక వానలు రాక బతుకులెండరా, అన్నదాత రైతన్నా నీకు కష్టాలొచ్చి కలవరమయ్యే సారు, సారు సర్కారు మా పల్లె రైతుల బాధలింటరా మీరు, సారు సర్కారు మా తెలంగాణలో కాదలింటరా మీరు, సారు సర్కారు. అప్పుడు ఒక్కొక్క ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మనకు ఎంత కష్టం ఉండేది. పెద్ద కూతురు పెళ్లికొచ్చినది, అప్పటి కోసం కట్నం ఒప్పుకొని పట్నం సంబంధం తెచ్చినవు, పెద్ద కూతురు పెళ్లి చేసినవు, పంట పండగ అల్లర పడితే కట్టుకున్నోడు కన్న కూతురుని కట్నం తెమ్మని ఇంటికి పంపే. ఈ రోజులలో మన శ్రీ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు 1,01,16 రూపాయలు ఇస్తుండ్రు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా. అలాగే ఇంకోటి, ఇట్లా అల్లర పడుతున్న రైతు, అల్లర మీద అల్లర పడితే ఇంటి పన్నుల చిట్టిలొచ్చినాయి, కరెంటు బిల్లుల లీటర్ వచ్చినది, చివరికి నీకు చావే దిక్కని ఆత్మహత్య నువ్వు చేసుకుంటే, కాటిలకెళ్ళిన కష్టం తప్పలే, అన్నదాత రైతన్నా నీకు కష్టాలొచ్చి కలవరమయ్యే. ఆ విధంగా ఉన్నటువంటి బతుకులు ఈ రోజు మన బతుకులు ఎంతో మెరుగుపడుతున్నాయి. దానికి మన ఎమ్మెల్సీ కవిత కావచ్చు, కానీ మన బాజిరెడ్డి గోవర్ధన్ సార్ కావచ్చు, మన జగన్ రెడ్డి అన్న కావచ్చు, లేకపోతే గణేష్ గుప్తా బిగారన్న గారు కావచ్చు, మన జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ మాకు సపోర్ట్ కావాలా. ఈ గంధం రాజేష్ కానీ వాళ్ళ ఇంకా బేడపడే జంగాలు మొన్న మనకు ఒక మీటర్ అంటే ఒక ఫోటో నడిచింది. అరే వాళ్ళు చంపేద్దాం, గోసుకొని ఎంతమంది ఉన్నారు గోసంగులు, వాళ్ళు మన పేరు పెట్టుకొని ఎట్లా బతుకుతున్నారు అని. అది కరెక్ట్ కాదు. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలి, ఐక్యంగానే పోరాడాలా. చావైనా
ఈ టైం ఆసన్నమైంది కాబట్టి మనందరం కలిసి ఉండాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నేడు గోసంగి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాము. మన కుల సంఘ చరిత్రలోనే ఇదొక నిలిచిపోయే ఘట్టం లాంటిది. ఇప్పటిదాకా రాష్ట్ర స్థాయిలో మన గోసంగి కులస్తులకు ఏ నాయకులు కూడా మీకు మేము ఉన్నాము, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి ఇప్పటికి ఎప్పుడు చెప్పలేరు. కానీ మనకు నిజామాబాద్ జిల్లాలో కవితక్క మనం ఎన్నుకున్నది మీకు ఎందుకు బాధ, గోసంగి సంఘం ఆత్మీయ సమ్మేళనం పెట్టండి అని నేను చూసుకుంటా, మీరు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా మీరు ఎదగాలని చెప్పేసి మనకు అవకాశం కల్పించిన కవితక్క గారికి నిజామాబాద్ జిల్లా ప్రతి కుటుంబ సభ్యుల తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాక. మాకు ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఎవరు కల్పించలేరు. అందరూ మమ్మల్ని వాడుకున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా మా కుల సంఘ సమస్యలు విన్నవాళ్ళు కానీ మాకు ముందుకు తీసుకుపోయి మా గుర్తింపు తెచ్చుకునే పని ఏ నాయకులు ఏలేరాక మా ఎంట మీరుండగానే ధైర్యంతోనే ఇవాళ ఇంతమంది ఏకమై మీ పేరు చెప్పగానే కవిత కస్తుందంటే ఇంతమంది వచ్చినాక రోడ్ల మీద కొంతమంది పొలం ఉన్న వాళ్ళు రోడ్ల మీద వడ్లు వచ్చినాక వర్షాలు పడుతున్నప్పటికీ కూడా కవిత కస్తుంది మనం పోవాలని చెప్పేసి ఇంతమంది మా వాళ్ళు వచ్చినాక వీళ్ళందరూ మీకోసమే వచ్చినాక అని మీకు తెలియజేస్తున్నాక. అలాగే ఇందాక మా మిత్రులు అందరు చెప్పినట్టు మా కులానికి ఒక శని పట్టుకున్నదాక వాస్తవంగా ఏంటంటే అంబేద్కర్ గారు కుల రిజర్వేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎస్సీలో ఎవరు పెట్టాలని చెప్పేసి కులగణన చేయమని అన్ని రాష్ట్రాలకు అప్పచెప్పినప్పుడు, అలాగే మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా కులగణన చేసినప్పుడు మరి ఎస్సీలో కొన్ని కులాలు మాత్రమే మరి గెజిట్లకు వచ్చినాయి, కొన్ని రాలేకపోయినాయి. కారణం ఏంటంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు సంచార జీవులు అయినప్పటికీ వాళ్ళు ఒక దగ్గర ఉండే విధానం లేక వాళ్ళ జనాభా లెక్కలు మనం తీసుకోలేరు. తీసుకపోవడం వల్ల వాళ్ళ కులం గెజిట్ రాలేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఒక దగ్గర ఆగడం చాలా చేసారు, కుటుంబ జీవనం సాగించడం చాలా చేసారు. కాబట్టి అప్పుడు చదువుకోవాలని ఆలోచన వచ్చి స్కూల్కి వెళ్తే స్కూల్ సర్టిఫికేట్ అడగడం వల్ల వాళ్ళకు మరి మాలమాదిగా సోదరులు పెద్ద ఉన్నారు కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది గురి చేస్తారని మా దాంట్లో చైతన్యం తక్కువ ఉందని మా సర్టిఫికేట్ తీసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతాక 2006 తర్వాత వాళ్ళ బేడపుల్ల జంగమని వాళ్ళ క్యాస్ట్ గెజిల్లోకి వచ్చిందాక గెజిల్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ ఇందులోంచి వెళ్తలేరు. వాళ్ళు భయపడుతున్నారు అంటే మాకేమైనా ఇబ్బంది గురి చేస్తారేమో అని చెప్పేసి. వాస్తవంగా నేను నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో తిరిగి దీని మీద అవగాహన తెచ్చుకున్నాక కొంతమంది లాయర్లను కూడా కలిసిన. అయితే ఇలాంటి సమస్యలు చాలా జరిగినాయి. ఒకటి డిఎల్ఎస్సి అనే కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ అనేది. ఆ కమిటీ ద్వారా ఏం చేస్తారంటే ఎవరు నిజమైన గోసంగిలు అని చెప్పేసి మా పూర్వము, మా చరిత్ర, మా ఆచార వ్యవహారాలు, మేము మాట్లాడే లాంగ్వేజ్ ఏంది, మేము తినే పదార్థాలు ఏంది, ఇవన్నీ మాయి వాళ్ళవి చూసి కలెక్టర్ దగ్గర ప్రతి కులం సంబంధించిన డాటా ఉంటుంది గెజిట్లో పెట్టినప్పుడు. అయితే అట్లాగే మా డాటా కూడా ఉంటుంది. కొన్ని మా ఇంటి పేర్లతో కూడా పలానా ఇంటి పేర్లతో గోసంగి వీళ్ళకి సంబంధించిన గోసంగి అని చెప్పేసి అన్ని కులాలకు ఉంటుంది అక్క. ఆ విధంగా కూడా మా దగ్గర జీవో కాపీలు ఉన్నాయక్క. కాబట్టి మాకు వాళ్ళకు ఈ డిఎల్ఎస్సి కమిటీ వాడడం వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు, వాళ్ళ ఉద్యోగాలు పోవు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగదు. కేవలం సర్టిఫికేట్ పరంగా మాత్రమే వేరేదమ్మక్క. అలా జరగడం వల్ల వాళ్ళకే న్యాయం జరుగుతుంది, మాకు కూడా న్యాయం జరుగుతుంది. మాకు ఒకటి ఆత్మగౌరవం ఇబ్బంది వస్తుందక్క. ఎక్కడ తిరిగినా కానీ చాలా మంది నాకు అవమానపరిచినాక నేను ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా సాయి చరణ్ మరి కవిత కథలు జోరు తిరుగుతున్నావు, మరి కథలు ఎప్పుడు యాదకున్నా పని చేసినావా, మరి మీ వాళ్ళు భిక్షలు ఎత్తరుగా నీకు గుర్తుందా అని చెప్పేసి నాకు చాలా మంది అవగాహన చేసినాక. అంటే వాస్తవంగా మా చరిత్ర, మా పూర్వీకులు యాదవ రాజుల దగ్గర సైనిక అధ్యక్షులుగా సైనికులుగా పనిచేసిన వీర పడిత్వం ఉన్న మా మనుషులకు మా గోసంగిలు ఎక్కడ కూడా ఆత్మగౌరవం చంపుకొని ఎక్కడ కూడా భిక్ష చేసిన రోజులు కానీ కళాకారు వృత్తి చేసిన రోజులు కానీ ఎక్కడ లేవక్క. మా వాళ్ళందరూ కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ఎంఆర్ఓలుగా, చాలా విద్యావంతులుగా, ప్రొఫెసర్లుగా చాలా మంది ఉన్నారక్క. మా వాళ్ళు చాలా మంది కూడా చైతన్యవంతులై ఉన్నారు. కొంతమంది చైతన్యం లేక చదువు ఇప్పుడిప్పుడే కొనసాగిస్తున్నాక. మా దాంట్లో చదువుకుంటున్న మా యువతకు ఇక్కడ నిజామాబాద్లో ఐటీ రంగము ఏర్పాటు చేసినాక మా గోసంగి బిడ్డలకు అందులో అవకాశం కల్పించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాక. మా వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు మా గోసంగి బిడ్డలు, వీళ్ళకు ఎట్లా వాళ్ళో దారి తెలుస్తలేక మా వాళ్ళకు కూడా ఐటీ రంగంలో దయచేసి లేవాలి ఒకసారి ఒకసారి అంకమ్మల రవి చేపూరు అక్కనే ఉండు చూస్తారు అక్క ఇతను కరోనా టైంలో లాక్డౌన్లో సౌదీలో కూడా అప్పుడు లాక్డౌన్ ఉందాక సౌదీలో వాళ్ళ ఓనరు ఆయన కొడుతూ చిత్రహింసలు పెడితే మీ దృష్టికి తీసుకొస్తే అక్క ఆయనను మీరే ఇంటికి తీసుకొచ్చిళ్ళు. ఆయన బతుకుడని కారణం మీరే అక్క. మా గోసంగులందరికీ ఏ సమస్య వచ్చినా అండగానే ఉన్నది మీరే అక్క. ఆయన మీరు మా వెనక ఉన్నారని చెప్పి చెప్పడానికి నిర్వేద రూపం ఆయనే అక్క.
ఆయన అక్కడ సౌదీలో కూడా లాక్డౌన్ ఉండే ఆయన ఒక 2 days ఆగండి అని చెప్పేసి నవీన చరణ్ గారు ఆయనకు ఫోన్ చేస్తే కూడా నేను తట్టుకోలేదు, నేను చనిపోదని చెప్పేసి ఆయన వీడియో తీసి పెట్టి నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి అప్పుడు వెంటనే అక్కగారు స్పందించి బాబు నువ్వు ఏం చేసుకోవద్దు అని చెప్పేసి 24 గంటల్లో ఇండియాలో వచ్చిన కవితకు ఆయనను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పేసి నిజాయితీ అని చెప్పేసి నన్ను గుర్తించి కవితక గారు జాగృతి సంస్థకు ఒక నియోజకవర్గాన్ని అధ్యక్షుని చేసిళ్ళు. ఏ సంస్థ అయినా ఏ పార్టీ అయినా ఒక పెద్ద కులస్తులను రెడ్డిలో కాపులో పెడతారు, కానీ కవితక్క గారు కులం చూడరు, మతం చూడరు, వ్యక్తిత్వం చూస్తారు, జనంలో వెళ్తారు. కాబట్టి నాకు నియోజకవర్గ అధ్యక్షుడు ఇచ్చారని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ విషయం మనందరం గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే నాకు 2 సంవత్సరాల క్రితం నాకు కూడా కరోనా వచ్చింది, మరి చావు బతుకులు వెళ్ళిపోయినా. నేను ఎప్పుడైనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటా, ఎవ్రీడే కరోనా చేస్తా. ఒక 15 రోజులు నేను ఫోన్ బంద్ చేసుకొని ఇంట్లో ఉంటే మరి సాయి చరణ్కి ఏమైందని చెప్పేసి కవితక గారు ఎంక్వైరీ చేస్తే నేను హాస్పిటల్ ఉన్నాను తెలుసుకొని కవితక గారు హైదరాబాద్ నుంచి మా ప్రధాన కార్యదర్శి నవీన చరణ్ను నిజామాబాద్ రప్పించి 15 రోజులు నిజామాబాద్ నుంచి ప్రతిరోజు హాస్పిటల్ పంపేలా సాయి చరణ్ ఎట్లున్నాడు, ఆయన పల్స్ ఎట్లున్నది, ఆయన బతకాలని చెప్పి డాక్టర్తో బతికించి ఇవాళ నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది మాత్రం కవితక్క. నేను ఇలా బతుకుడంటే కారణం కవితక్క, మీ ముందర మాట్లాడుతుంటే కారణం కవితక్క, ఇలా నా భార్య పిల్లలకు తల్లిదండ్రులకు నేను ఉన్నానంటే కారణం కవితక్క అని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అంటే కవితక్క ఒక మనిషిని నమ్మితే ఈ కార్యకర్త నావాడు అనుకుంటే అన్న సొంత ఇంట్లో అన్నదమ్ములుగా చూసుకుంటుంది. కవితక్క వెనుక ఉంటే మనకు సాగు లేదు, మనకు బాధ లేదు. కవితక్క మన ఎన్నుకుంటే అభివృద్ధి మన ఎన్నుకుంటుంది. ఎంతమంది అడ్డం వచ్చినా మన ఆత్మగౌరవం నిలబడుతుంది, మన గోసకి చూసినట్టు మనకి దక్కదా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ఇంకో విషయము, తెలంగాణ రాకముందు మన పరిస్థితులు ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు గణేష్ గారు మీకు వివరించారు. నా జీవితంలో జరిగిన విషయాలు కూడా చెప్తా. మా ఇంట్లో 2000 సంవత్సరంలో మా అక్క పెళ్లి చేసినప్పుడు మా నాన్న బయటకు వచ్చి డబ్బు బాగా తీసుకొచ్చి పెళ్లి చేసిండు. తర్వాత ఆ డబ్బు కట్టలేక భూమిని అమ్ముకున్నాడు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ సార్ అప్పుడే ఉద్యమం చేస్తే తెలంగాణ అప్పుడే వస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మా భూమి మాకు ఉంటుండే, కళలక్ష్మి చెక్ వస్తుండే, రైతు బీమా వస్తుండే, మాకేమన్నా అయితే రైతు బీమా వస్తుండే, రైతు బంద్ వస్తుండే, మా కుటుంబానికి అండగా ఉంటుండే. ఇన్ని రోజులు తెలంగాణ లేడైపోయి చాలా కోల్పోయాం. బీడీ కార్మికులు అక్క, మా దాంట్లో బీడీ కార్మికులు చాలా మంది ఉన్నారు అక్క. అయితే 2018 మనకి కటౌట్ డేట్ పెట్టడం వల్ల చాలా మందికి పింఛన్లు వస్తారని చెప్పి బాధపడుతున్నాక మీరు ఒకసారి 2018 కటౌట్ డేట్ తీసినని చెప్పేసి మా వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత బీడీ కార్మికులందరికీ మా గోసంగి ఆడబిడ్డలందరికీ బీడీ పింఛన్ అక్షరాలుగా మీరు ఇవ్వాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాక ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గురించి మాట్లాడితే కేసీఆర్ కిట్ ఉన్నది, అమ్మ ఒడి ఉన్నది, దళిత బంధు ఉన్నది, రైతు బీమా ఉన్నది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఇలా పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో మరి రైతులు గుడ్డిగా నమ్మి మరి ఒక గుండు విధవని నమ్మి మోసపోయిలు. ఇవాళ వాళ్ళు ఎంత మోసపోయిలో రైతులకు అర్థమైంది. ఊరు రాకుండా చేసుకోలేను. మరి ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలా. కవితక్క గారు ఎంపీ ఉన్నప్పుడు గ్రామాన మీ ఊళ్ళలో మీరు ఊళ్ళని ఏ రోడ్డు కన్నా, ఏ డ్రైనేజ్ కన్నా, ఏ బిల్డింగ్ కన్నా, ఏ సంగమనం కన్నా ఎంపీ కవిత ఫండ్స్ ఇది జరిగిందని చెప్పేసి ఉంటుంది. మరి ఈ 4 ఏళ్లలో ఎంపీ 60 ఫండ్తో ఏ కోడన్నా ఉన్నదా మీ ఊళ్ళో మీరు చెక్ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కవిత గారు ఎంపీ ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి ఎంతో ఫండ్స్ తీసుకొచ్చిళ్ళు, ఎంతో అభివృద్ధి చేసిళ్ళు. ఆ టైంలో మన వాళ్ళందరూ సరిగా నిలబడ్డప్పటికీ జనాలు రైతులు వాళ్ళు మోసపోయి ఒక మోసపూరిత మనిషిని గెలిపించుకున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాకు కవితక్క గారు ఎంపీగా ఉంటే కేసీఆర్ సార్ మనతో ఉన్నట్టే, ముఖ్యమంత్రి మనతో ఉన్నట్టే. కాబట్టి ఖచ్చితంగా కవితక్కని గెలిపించుకుందాము. మీరు ఒక్క విషయం కూడా ఆలోచన గుర్తుంచుకోవాలి. ఇన్నిసార్లు మన జిల్లా కమిటీ కవితక్కని కలిసింది, ఎంతో మంది సమస్యతో కవితక్క తీర్చింది. మరి ఎంపీ 60 ఒక్కరన్నా పోయినా, ఎంపీ 60 ఎవరికైనా సాయం చేసిందా, ఎంపీ 60 ఎవరికైనా న్యాయం జరిగిందా మీరు ఆలోచన చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మేము చాలా మంది మీ కార్యకర్తలము, నాయకులము, ఎంతో మందికి సీఎంఆర్ఎఫ్ ఇప్పించినాము, ఎల్ఓసి ఇప్పించినాము. మరి ఎంపీ 60 ఆయన బీజేపీ మనుషులు ఎంతో మందికి పిఎంఆర్ఎఫ్ ఇప్పించిళ్ళు, ఎంతో మందికి సాయం చేసిళ్ళు. ఈ విషయం కూడా మీ అందరికి ఆలోచించుకోవాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాం. అందుకే చెప్తున్నా, అంటే ఇది కుల ఆత్మీయ సమ్మేళనమే, కానీ మనకు మంచి చేసిన వారి వెనుక మనం ఉండాలా. మన కుల గుర్తింపు కోసం మన కోసం నిలబడుతున్న కవితక్క గారి వెనుక మనం అందరం ఉండాలా. కవితక్క మన వెనుక ఉంటుంది. మనకు కావాల్సింది కుల ఆత్మ గౌరవ సంఘము నిజామాబాద్ జిల్లాలో అక్కగారికి అడిపేయాలని చెప్పి మనం కోరుతున్నాము.
ఈ విషయం ఒకటి డిఎల్ఎస్సి కమిటీ ఎలక్షన్ తర్వాత ఏర్పాటు చేసి మనకు మన సర్టిఫికేట్ మనకే దక్కేలాగా న్యాయం జరిగే విషయంలో కవిత గారు సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే మా విద్యావంతులైన యూత్ అందరికీ ఐటీ రంగంలో ఇంకా పలు రంగాల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా అక్కగారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే అక్కడ చివన్పల్లి 13 ఏరియాలో ఎమ్మెల్యే గారి పరిధిలో మా వాళ్ళకి కొన్ని భూముల యొక్క పోడు పట్టాలు కొంతమంది ఓన్లీ ఎస్టీ వాళ్ళకి వచ్చినాయి, కొంతమందికి రాక చాలా మంది బాధపడుతులాక ఈ విషయాలు మీరు చొరవ తీసుకొని మా వాళ్ళకు పోడు పట్టాలు ఇప్పించే ప్రయత్నం కూడా మీరు చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాక, నేను ఎవరికైనా బాధ పెట్టి ఉంటే నీ సొంత తమ్ముడిగా భావించి నన్ను క్షమించగలరు. ఈ కార్యక్రమానికి కవితక్క గారు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా జన్మ ధన్యమైపోయింది చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. పిలిచిన వెంటనే మీ అందరు వచ్చినందుకు పేరు పేరులో మీ అందరూ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, గట్టిగా నల్లా జై భీమ్, జై గోసంగి, గోసంగి ఐక్యత, గోసంగి ఐక్యత. పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే నేను మా పుట్టిన ఊరు కొత్తంగల్, ఎందుకంటే గర్వంగా చెప్పుకుంటున్నా మేడం వాళ్ళని కూడా కొత్తంగల్ కాబట్టి నాకు ఎంతో ఈ పేరు చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే మన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి ఊరు, మా అత్తగారి ఊరు, నేను ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సర్పంచ్గా చేస్తున్నా. అది కూడా మరి కేసీఆర్ పరిపాలన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్గా అయిందంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కంటే ఇప్పుడు అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరి నేను సర్పంచ్గా కావడము, ప్రతి ఒక్కటి అభివృద్ధి జరగడము, అది నేను సర్పంచ్గా చేయడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా. అలాగే మన కేసీఆర్ సార్ కానీ, మన రూరల్ ఎమ్మెల్యే గారు కానీ, కవితక్క గారు కానీ, వీళ్ళంతా మనకి ఇంత అంటా ఉన్నారు. మరి మేడం ఇంత టైం నుంచి ఇక్కడికి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇదంతా చూస్తే నాకైతే కన్నుల పండుగగా ఉంది. ఇట్లాంటివి నేనైతే వస్తుంది అనుకోలే అవకాశం, నాకు కూడా మేడం ముందు ఇంత మంచిగా మాట్లాడడానికి అవకాశం వస్తుంది అనుకోలే మేడం. కానీ ఇంకా ఎన్నో పనులు చేయాలని, మీరు ఇలాగే కొనసాగాలి, మన టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలి, మన ఎమ్మెల్యే గారు కూడా ఇలాగే కొనసాగాలి, మన కేసీఆర్ని, మన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సార్ గారిని, కవితక్క గారిని ఇలాగే మనం మళ్ళీ గెలిపించుకుందాం, గట్టిగా గెలిపించుకొని. అలాగే మన రూరల్ ఎమ్మెల్యే సార్ గారు మళ్ళీ గెలవాలి, మహిళకు మినిస్టర్ పదవి రావాలని కోరుకుంటున్నాను, గట్టిగా కోరుకుంటున్నాను. ఇదే కొనసాగాలి. ఇట్లాంటి అభివృద్ధి పనులు ఎప్పుడు జరగలేదని మేడం మన ప్రభుత్వం చేసినప్పటికీ మమ్మల్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సర్పంచ్ అయినాం కదా, ప్రతి ఒక్కటి మేము చేసినట్టు మాకు చెప్తూ ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతకుముందు చేసిన సర్పంచ్ ఏం లేరు, మీరు చాలా అభివృద్ధి చేస్తున్నారు అంటే ఎంతో సంతోషంగా ఉందంటే ఇదంతా మొత్తం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అందే. మన కేసీఆర్ సార్, కవితక్క కానీ, మన ఎమ్మెల్యే సార్ గారు కానీ వీళ్ళ ప్రోత్సాహంతోనే మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదములు. రూరల్ కాన్స్టిట్యున్సీ జాగృతి కన్వీనర్ సాయి చరణ్ గారికి, మరి సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ కామారెడ్డి సోదరుమణి కల్వకుంట్ల కవిత గారికి, అట్లాగే రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగనరసయ్య గారికి, పందిమడుగు సర్పంచ్ సోదరుమణి భాగ్య గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, రాజేశ్వర్ గారికి, చాలామంది వేదిక మీద పెద్దలున్నారు. గోసంగి సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్కి, కార్యవర్గ సభ్యులకి, మా వ్యాఖ్యాత అడ్వకేట్ పులి జైపాల్ గారికి, ముందున్న గోసంగి సంఘం సోదరులు సోదరులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా విషయాలు చెప్పినాం. నా సొంత అభిప్రాయం ఏంటంటే, తప్పు పట్టుకోవద్దు. ఇక్కడ కులాలు రెండే ఉన్న దృష్టిలో, ఒకటి యాక్స్, రెండోది నాట్ యాక్స్. ఉన్నోళ్ళది ఒక కులం, లేనోళ్ళది ఒక. మనమంతా రెండో కోపు చెందిన వాళ్ళం, లేనోళ్ళ కులం. అయితే ఈరోజు మీరంతా ఉన్నారు, సంచార జాతరలో కూడా వచ్చి మా దాంట్లో జమ అయ్యి మనకు కాంపిటీషన్గా తయారని చెప్పి. మరి గతంలో ఒకసారి చరిత్రకి వెళ్తే
మరి ఆ సంచార జాతులు అడవులో నివసించి మరి అడవుల్లో మూలికలు చెట్ల మూలికలు తీసుకొని అవి తయారు చేసి సెంటు అటువంటి అమ్ముతూ ఉంటారు. అట్లాగే మహిళా సోదరులు కూడా చేపలన్నీ అవి కూడా అమ్ముతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీకు కాంపిటీషన్ రావడం జరిగింది. ఇప్పుడు మీరేంటంటే గ్రామ సేవకులుగా వ్యవసాయదారులుగా అట్లాగే కాకతీయ రాజుల్లో కూడా మీరు భటులుగా సైనికులుగా ఉండేవారు. నేను మా దగ్గరనే మా మాట్లూరు మండలం నా పక్క ఊరు గుట్టమగలు ఉంది. అటే అదేమో కాటి పాకపాలు వేసి కాడి మీదే ఉంటుంది. అదే ధర్మవరం ఉంది పక్క, అక్కడ వ్యవసాయం చేసుకుంటారు గోసంజ. 2 తరాల మనుషులు నేను చూశాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కవితమ్మ గారు అంటే మీకు తెలుసు, స్వయాన ముఖ్యమంత్రి తనే. మరి కవితమ్మ గారు తలుచుకుంటే ఏదంటే అదే. ఇప్పుడు సాయి చరణ్ చెప్పినట్టు మనం చూసాం గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలా చాలా పాదమకాలు నాకు తెలుసు. అట్లాగే కాన్స్టిట్యున్సీ మాది కూడా గతంలో డిజిటల్ ఉంటే మేమంతా తిరిగినాం. మీ సిరికొండ రామనంది మీ పందిమడి అన్నీ తిరిగినాం. ఒక 30-35 ఇయర్స్ నుంచి మాండవ గ్రామం నుంచి. కాబట్టి మరి కవితమ్మ గారు తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టగానే నేను అమెరికా నుండి ఈ లగ్జరీ లైఫ్ ఎందుకు మెయింటైన్ చేయాలి, నేను కూడా వెళ్ళి ఉద్యమంలో పాల్గొని తండ్రికి దగ్గర తనగా నీళ్లు నిధులు నియామకాల్లో నేను కూడా ముందుండి కొట్లాడదామని ఇక్కడ వచ్చి సాయి చరణ్ చెప్పినట్టు జాగృతి సంస్థను ఒకటి ఏర్పాటు చేసి మరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న మన ఎమ్మెల్యే కవితకి ఈ క్రెడిట్ దక్కుతుందని సందర్భంగా చెప్పగలం. నేను చూశాను, చాలాసార్లు చూశాను, కలిసి పోరాటం కూడా చేసిన, ఉద్యమంలో కూడా పాల్గొన్న 12 సంవత్సరాలు. మరి మనకు తెలుసు గతంలో మన సంస్కృతి సాంప్రదాయాలను ఆంధ్రలో మట్టి కల్పించి దాన్ని పునర్జీవించేసిన వ్యక్తి మన కవితమ్మ. అందుకే బతుకమ్మ అంటే ఎవరు చెప్పండి మహిళా సోదరులు? బతుకమ్మ అంటే కవితమ్మ, కవితమ్మ అంటే బతుకమ్మ. ఎక్కడ మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా వెళ్ళినా బతుకమ్మ అంటే ఎవరంటే కవితమ్మ అంటారు, కవితమ్మ అంటే ఎవరంటే బతుకమ్మ. అంతరాలుగా మన రాష్ట్రం కాదు, బయట దేశాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయం కాపాడిన వ్యక్తి మన కవితమ్మ. మీకు తెలుసు, ఎంపీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు 55 ఏళ్ళ నుంచి చెయ్యని అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో మన కవితమ్మ చేసింది. 300 కోట్లతో 3 సంవత్సరాలనే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే ఇట్లా చెప్తూ పోతే జాగృతి సంస్థ ద్వారా పదవి ఉన్నా లేకున్నా ఎన్నో అన్నదాన కార్యక్రమం, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు. జీజేహెచ్ హాస్పిటల్ కానీ, ఆర్మూర్ కానీ, జైత్యాలు కానీ, బోధన్ హాస్పిటల్ కానీ 4-5 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తుంది. ఎందుకంటే పేషెంట్స్కు మరి అన్నం ఇచ్చేది హాస్పిటల్ అయితే అటెండర్స్ మరి ఎటో పోయి పేషెంట్లు వదిలిపెట్టి తినడానికి వెళ్తే గోస్ అయితే అని చెప్పి అక్కడనే అన్నదానము ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి మన కవితమ్మ. ఇట్లా చెప్తా పోతే కవితమ్మ గురించి ఒక రోజైనా చెప్పచ్చు. అట్లాగే మరి కేంద్ర ప్రభుత్వం బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా ఇచ్చిన ఘనత కవితమ్మకే దక్కాలి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కవితమ్మ దాచుకుంటే కాంతి లేదు. మీరు చెప్పారు, మీరు సాహిత్యం తొందరపడ్డారు చెప్పలేదు. అన్ని కాన్స్టిట్యున్సీలో మరి గోసంగి సంఘాల భవనాలు కూడా మా గౌరవ ఎమ్మెల్యేలు కూడా కడతా ఉన్నారు. దాంట్లో ప్రతి దాంట్లో కవితమ్మ షేర్ ఉంది. మన రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా రాష్ట్రంలో కూడా ఏ బండైనా కవితమ్మ షేర్ దాటుకుంటుంది. స్పెషల్గా నిజామాబాద్ కామారెడ్డి అయితే మస్తు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు సాయి చరణ్ చెప్పినట్టు అన్న అన్ని సంఘాలకు జిల్లా మరి గౌరవ ఆత్మ భవనాలు ఉన్నాయి, మాకు కూడా కావాలి, మీరు కవితమ్మకు చెప్పాలి అని అన్నప్పుడు మరి నేను కవితమ్మకి సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ ఎన్నికలు కూడా అయిపోయినాక మరి గోసంగి సంఘం కూడా
జిల్లా మరి వాళ్ళ ప్లేస్ కానీ భవనానికి కానీ డబ్బులు కానీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి వాళ్ళ తరఫున నేను మీకు విన్నవిస్తూ, చెప్పాలంటే చాలా ఉన్నాయి. మహిళలు ఉన్నారు, మన స్కీమ్స్, మన మేనిఫెస్టో మీకు చాలా సౌభాగ్య లక్ష్మి కానీ సిలిండర్ కానీ చాలా మన ముఖ్యమంత్రి గారు అనుకుంటే అన్నీ అమలు చేస్తాడు. మరి మీరు చెప్పారు బీడీ కార్మికులు కూడా గతంలో పెన్షన్ ఇవ్వలేదు, దేశంలో ఎక్కడ లేదు, మన రాష్ట్రంలోనే మన కవితమ్మ చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి బీడీ కార్మికుల పెన్షన్ ఇప్పించిన గంట కూడా మన కవితమ్మకి చెప్తుంది. ఈ సందర్భంగా తెలియచ్చు. మరి ఇంకా కొందరు ఉంటే మరి ఎన్నికలు అయిపోయినాక ఖచ్చితంగా వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించాలని ఈ సందర్భంగా కవితమ్మకు తెలియచ్చు. మరి మేము కోరేది ఒకటే, మాకు కూడా స్వార్థం ఉంటుంది. ఇంత చేస్తున్నాం, అన్ని కుల సంఘ గౌరవ సమావేశాలు పెడుతున్నాం. మరి మాకు కూడా ఎలక్షన్ వచ్చింది, మా అభ్యర్థులు ఉన్నారు అన్ని కాన్స్టిట్యూన్సీల్లో. మరి మా టీఆర్ఎస్ అభ్యర్థుల్ని పెద్ద మెజార్టీతో మీరు గెలిపించాలని మీకు చెప్తూ, మరి ఇంత మంచి అవకాశం నన్ను కూడా ఒక అతిథిగా పిలిచి మీ మధ్యలో నాకు కూడా ఇంత గౌరవం ఇచ్చినందుకు కవితమ్మ గారికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోసంగి సంఘం, చుక్క భాస్కర్ గారు ప్రధాన కార్యదర్శి జిల్లా గోసంగి సంఘం, రాయకంటి సురేష్ గారు ఉపాధ్యక్షులు జిల్లా గోసంగి సంఘం, సర్దాని భాగ్యలక్ష్మి గారు సర్పంచ్ గారు పందిమడుగు మా పోతంగల్ ఆడబిడ్డ, అట్లనే మా శ్రీమంతుల గంగవ్వ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైలారం ఎన్టీసీసీ గారు, అట్లనే అంకమల్ల మోహన్ జిల్లా సంఘం గౌరవాధ్యక్షులు గారు, అంకమల్ల శంకర్ గారు జిల్లా సంఘం పిఆర్ఓ గారు, సుంకరపల్లి సాయన్న గారు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా గోసంగి సంఘం గారు, అట్లానే మా తమ్ముడు జైపాల్ గారు ఇప్పటి వరకు చక్కగా ఈ సభ నిర్వహణ చేసినందుకు వారికి ధన్యవాదాలు. తమ్ముడు చిన్ను యాదవ్ మరియు మట్టు గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చినటువంటి యువ మిత్రులకు, అదేవిధంగా ఎన్నడూ నిజంగా గోసంగి సంఘం అంటే ఆడబిడ్డలు అయితే నాకు కనబడలే, చాలా మీటింగ్లకు పోయినా నేను. కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎండ కోర్చి మేము ఈ పనులు వదిలిపెట్టుకొని అన్ని మండలాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా అన్న తమ్ముళ్ళు యువ మిత్రులందరికీ కూడా జై భీమ్, జై భీమ్. అసలు నాకు మీకు పంచాయతీ అవుతుంది, జై భీమ్ అంటే జై జై భీమ్ అనాలి. సార్ ట్రై చేద్దామా? జై భీమ్, జై భీమ్, జై భీమ్. వచ్చినటువంటి గోసంగి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి తమ్ముడు సాయి దాదాపు నాకు తెలిసి ఒక 6 నెలల నుండి మీటింగ్ అంటుంటే నేను అన్న విషయం చెప్పు తమ్ముడు, పని చేసిన తర్వాత మీటింగ్ పెట్టుకుందామంటే, లేదక్క మా వాళ్ళందరూ కలవాలన్నట్ట జిల్లాలో, మీరు వస్తేనే పెడతాం లేకపోతే లేదంటే అటు ఇటు పోయి అంత ఎలక్షన్ మధ్యలో మన మీటింగ్ అవుతుంది. ఏదేమైనా సరే మంచి పనికి ఎప్పుడు జరిగినా దాని యొక్క రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. కొన్ని రోజులు ఆలస్యమైన గోసంగి కుల బాంధవులందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. మనకు ప్రధానంగా గోసంగి అంటే ఎస్సీ ఉపకులాల్లో జాబితాల్లో ఉన్నటువంటి కులం కాబట్టి జనరల్గానే దళిత మిత్రుల కోసం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతా ఉన్నది. అయినప్పటికీ అక్కడో ఇక్కడో కొన్ని చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే మన దృష్టికి తీసుకొని రండి, ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సాయి ఒక మాట అన్నాడు, అక్క మా వాళ్ళు అక్క చెల్లెలు 80% మంది బీడీలు చేస్తారని చెప్పారు. బీడీలు చేసేటటువంటి మా అక్క చెల్లెలకు నిజంగా విఠలరావు గారు చెప్పినట్టుగా దాదాపుగా 16-17 రాష్ట్రాలలో బీడీలు చేసేటటువంటి అక్క చెల్లెలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా కనీసం బీడీలను గుర్తించి పెన్షన్ ఇవ్వలేదు. అది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నందుకు నిజంగా మా అక్క చెల్లెలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పోయినసారి అంటే 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఎన్నికల సభ జరుగుతుంది. మోర్తాడ్ బాల్కొండలో మోర్తాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నటువంటి సందర్భంలో అప్పుడు నేను మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారు ఇద్దరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. ఆ సందర్భంగా
అన్న ఇట్లా బీడీ వాళ్ళు చాలామంది ఉన్నారు, మన వైపు నుండి ఏమన్నా సాయం అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారి వెంటనే ఎస్ చేయాల్సిందే, మనం తెచ్చుకున్న తెలంగాణనే ప్రతి ఒక్కరి మొహం మీద సంతోషం చూడాలని చెప్పి ఒక్క నిమిషంలో ఒప్పుకొని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఆడబిడ్డల ఇంటి దీపమైనందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా నిజామాబాద్ జిల్లా బీడీ కార్మికుల పక్షాన నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే దానిలో చిన్న సమస్య మనకున్నది. అప్పుడు మనం 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం పిఎఫ్కి. ఆ తర్వాత కూడా పిఎఫ్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే మా అందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. 2014 కాదు, ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా అందరికీ ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత బీడీ పెన్షన్ ఇస్తామని కూడా చాలా సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంటే అంతకుముందు వాళ్ళకు 2000 వస్తే మీకు వచ్చే 5 ఏళ్లలో 5000 రూపాయల పెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కాగానే ఇమీడియట్గా 3000 అవుతుంది. దాన్ని 6 నెలలకు ఒకసారి పెంచుకుంటూ 500 పెంచుకుంటూ 5 ఏళ్లలో బీడీ కార్మికుల పెన్షన్ 5000 కూడా తీసుకుపోతా ఉన్నామని చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే మీ అందరికీ తెలుసు, ఇవాళ రేపు ఆకాశాన్ని అంటుతున్న ధరల్లో మరి గ్యాస్ సిలిండర్ ధర కూడా మొదలు మోడీ గారు రాకముందు 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇవాళ ఆయన 1200కు తీసుకుపోయినారు. కానీ కేసీఆర్ గారు ఆడబిడ్డల పక్షాన నిలబడాలనుకున్నారు కాబట్టి గ్యాస్ సిలిండర్ని మనం ఈసారి ఎన్నికైన తర్వాత మళ్ళీ 400 రూపాయలకి ఇద్దామని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇట్లా ఒక్కొక్కటి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచన చేసుకుంటూ ప్రజల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ వారి యొక్క కోరికలను తీసుకుంటూ మా దారిని సరిదిద్దుకుంటూ ముందుకు పోయిన ఈ 10 ఏళ్లలో మీ అందరికీ తెలిసిందే, ప్రభుత్వం అంటేనే ప్రజలు ఎన్నుకునేది. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది చాలా ప్రభుత్వాలు మర్చిపోతాయి. కేసీఆర్ గారు మాత్రం ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్, అంటే మేము మీకు దగ్గరగా ఉంటాం కాబట్టి ఈ సమస్య ఉన్నది, మీరు ఇట్లా అనుకుంటున్నారు అని వారి చెవుల వేయంగానే తక్షణమే వారు మద్దతు చేసినటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు నేను ఒక రోజు ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పుడు ఒక బోధకాలు ఉన్నాయని వచ్చిండు. బోధకాలు ఉన్నాయని వచ్చి మాకు బోధకాలు ఉన్నది, నాకు ఇంట్లో ఏం చేసుకునే పని చేసుకోరాదు, బయటికి పోరాదు, ఇంటి వాళ్ళకు భారం అయిపోయినా, నాకు నేనే భారం అయిపోయినా, సమాజానికి భారం అయిపోయినా ఏదన్నా సాయం చేసి పెట్టు అని వచ్చింది. వస్తే లక్కీగా అదే రోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం వస్తే వారు నేను కోరిన ఇట్లా మరి అడుగుతున్నారు, మరి ఈయన ఒక్కడే ఉన్నాడు అని రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో మనం ఏమైనా చేయగలుగుతామా అని అంటే వారు తక్షణమే స్పందించి చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి ఎంతమంది ఉన్నారో చూడండి, వెతకండి, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇద్దామని అదే క్షణంలో అనౌన్స్ చేసి అదే రోజు పెన్షన్ ఇచ్చి వారి యొక్క పెద్ద మనసును చాటుకున్నారు. 1 కాదు 2 కాదు, డయాలసిస్ పేషెంట్లు మన దగ్గర మస్తు మంది ఉంటారు. ఎందుకంటే మన దగ్గర నీళ్లు లేకుండే, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉండే తెలంగాణలో. కిడ్నీల రాళ్ళు రావడం, డయాలసిస్ కిడ్నీలు చనిపోవడం ఇది బాగా సర్వసాధారణంగా జరిగింది. డయాలసిస్ పేషెంట్లు ఉంటే కూడా అంతకుముందు ఎవరు పట్టించుకోలేదు. యువమిత్రులు ఉన్నారు, సోషల్ మీడియాలో ఈ విషయం మీరు గట్టిగా చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మన దగ్గర 3 డయాలసిస్ సెంటర్స్ ఉండే. కానీ కేసీఆర్ గారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వారు వెంటనే స్పందించి ఫస్ట్ థింగ్ డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ పెట్టుకున్నాం. రెండోది డయాలసిస్ పేషెంట్లు వాళ్ళ ఊరు నుండి హైదరాబాద్ రావాలంటే, వాళ్ళ ఊరు నుండి డయాలసిస్ సెంటర్ రావాలంటే బస్ పాస్ ఫ్రీ చేసుకున్నాం వాళ్ళకు. మూడవది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాకముందు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇవాళ 104 డయాలసిస్ సెంటర్స్ చేసుకొని కిడ్నీ పేషెంట్లకు ఒక మంచి సౌలత్ చేసినటువంటి సర్కార్. ఏం పని ఉంటుంది సర్కార్ అంటే? సౌలత్ చేయాలి, ప్రజలకు ఉన్న కష్టాన్ని తీర్చాలి, వారి దగ్గర నుంచి ఏమైనా బాధ ఇబ్బంది ఉందంటే దాన్ని మార్చుకోవాలి. అందరం కూడా మనుషులమే కదా, మాతో కూడా అన్ని పనులు కావు, కొన్ని అవుతాయి, కొన్ని కావు, కొన్ని తప్పిపోతాయి, కొన్ని చితిపోతాయి. కానీ ఏది ఎట్లున్నా అవి చేయాలనే సంకల్పం, చేయాలనే గుణం ఉన్నటువంటి సర్కార్ ఇది అని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీకు తెలుసు అనేకమైన కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. పేద ఇంటి ఆడపిల్లకు పెళ్ళైతే ఆ ఇల్లు అప్పుల పాలైపోయినటువంటి అనేక పరిస్థితులు మనం చూసినాం. కానీ ఇవాళ అట్లా కాకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటున్నాం, అదేవిధంగా షాదీ ముబారక్ ఇచ్చుకుంటున్నాం, అదేవిధంగా ప్రసవం అయితే నెల నిజంగా ఈ విషయం కేసీఆర్ గారు ఒకసారి మా అందరికి చెప్పింది, కూర్చోబెట్టుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే అందరికి చెప్పింది. ఏమనంటే పేద ఇంటి ఆడపిల్లలు కడుపుతో
ఆల్మోస్ట్ రేపు డెలివరీ అవుతుంది అన్నదాకా కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే వాళ్ళు జీతం కోల్పోతారో నెలకు 1000 రూపాయలు, మనం వాళ్ళకి 9 నెలలు ఇవ్వాలి. ఇంకొక 3 నెలలు పాపను బిడ్డను చూసుకోవడానికైతే ఆ 3000 కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఆడపిల్ల పుడితే ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, కేసీఆర్ కిట్ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆత్మీయతతో, ఒక అనురాగంతో, ఆడబిడ్డల పట్ల ప్రేమతోని ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లాంటి 1 కాదు 2 కాదు మస్తు కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా 10 ఏళ్ళలో చేస్తున్నాం. మీరు కూడా చూసి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేది. అంతకుముందు ఇంటింటికి నల్ల లేకుండే, నీళ్లు కావాలంటే గగనం, తాగునీరు కావాలంటే గగనం. ఇక నిజామాబాద్ లాంటి పట్టణంలో అయితే ట్యాంకర్లు రావాలి, బిందెలు పట్టుకోవాలి, కొట్లాడుకోవాలి, లైన్లలో నిలబడాలి, ఆగమాగం పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మరి మా ఆడబిడ్డలకు అనేకమైనటువంటి కష్టాన్ని కాపాడినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఇంకొక విషయం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు ఎంత మానవీయ కోణంతో ఎంత సాఫ్ట్గా ఉంటాడో అంతే దమ్దార్. జిత్నే జిమ్మేదార్ హే ఉత్నే దమ్దార్ బి హే. అందుకని ఆయన ఏం చేసిండ్రు, పోయినసారి ఎలక్షన్లలో 2018లో ఇంటింటికి మేము నల్లలో నీళ్ళు ఇచ్చినాం అందరికీ అని అంటే ప్రతిపక్షాలు ఇప్పుడు పెడుతున్నట్టే కాకిగోల పెట్టినాయి. అప్పుడు కూడా మీరేడు ఇచ్చిండ్రు, ఇక్కడ రాలే, అక్కడ రాలే, వీళ్ళకి రాలే, వాళ్ళకి రాలే. ఒకటే మాట చెప్పారు కేసీఆర్ గారు, ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలే నిర్ణయం చేస్తారు, మేము ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగమని ఛాలెంజ్ చేసి మరి ఆ పని పూర్తి చేసి ఆడబిడ్డలకి ఇంటింటికి నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నామంటే గోసంగి కుల సభ్యులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలంటే అట్లాంటి మానవీయ కోణం ఉన్న ముఖ్యమంత్రి గారే కావాలి. వారికి సాయి చెప్పినట్టుగా మనము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, స్క్రూట్నీ కమిటీ పెట్టమని నేను చెప్తే ఒక జిల్లాలో అవుతుంది, అదే ముఖ్యమంత్రి గారు చెప్తే అన్ని జిల్లాలలో మన వాళ్ళకి సౌలభ్యం అవుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం. మన జిల్లాలో, నా పరిధిలో మా ఎమ్మెల్యేలు మేము అందరం కూర్చొని ఆలోచన చేసుకొని మీ డిస్ట్రిక్ట్ బాడీకి కూడా తప్పకుండా జాగా ఇస్తాం, డబ్బులు కూడా ఇస్తాం. అది ఆల్రెడీ నేను ప్రామిస్ చేసిన, దానికోసం జాగా కూడా వెతికి పెట్టినాం. ఎన్నికలైన తర్వాత అవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దగ్గరుండి మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పక్క కేసీఆర్ గారేమో ఇన్ని పనులు చేస్తున్నారు, ఇంకొక పక్క ఒక విషయం ఆలోచించాలి. యువ మిత్రులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, చాలా రాజకీయం మీరు కూడా చూసి, మన ఈ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 54 ఏళ్ళు మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం, ఇంకొక 16 ఏళ్ళు తెలుగుదేశంకి అవకాశం ఇచ్చాం. ఎమ్మెల్యేలు అయితే, ఎంపీలు అయితే, ఏదైతే అట్లనే బీజేపీకి కూడా అప్పుడో ఇప్పుడు అడప అవకాశం ఇస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా అభివృద్ధి ఉంది, ఈ 10 ఏళ్ళలో ఏం అభివృద్ధి అయింది, దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి మనం ఇంత చేస్తుంటే నిన్నటికి నిన్న ఈ రేటెంత రెడ్డి అని ఉంటాడు రేవంత్ రెడ్డి, ఈయన అన్ని సీట్లు అమ్ముకొని ఆయన పేరు రేటెంత రెడ్డి అని మార్చుకున్నాడు ఈ మధ్యలో. మరి ఆ రేటెంత రెడ్డి నిన్న వచ్చిండు కామారెడ్డికి, ఈయన కాలు దూతున్నాడు కేసీఆర్ మీద పోటీ చేస్తాడట. నేనేమంటా అంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, ఆయన 2 దగ్గరలో పోటీ చేస్తున్నాడు. ఈయనేమంటాడు, కేసీఆర్ 2 దగ్గరలో వేస్తే నేను 2 దగ్గరలో పోటీ చేస్తాను. అట్లే మన ఈటల రాజేందర్ అన్న, ఆయన కూడా నేను కూడా 2 దగ్గరలో పోటీ చేస్తాను. నాకైతే ఏమనిపిస్తుంది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది, వాతలు మిగులుతాయి తప్పితే రిజల్ట్ ఏమి ఉండవు. రేవంత్ రెడ్డి పని అంతే అవుతుంది, ఈటల రాజేంద్ర అన్న పని కూడా రేపటినాడు అంతే అవుతుంది. మరి వీళ్ళుగా నిన్న కామారెడ్డికి వచ్చి ఖాళీ కుర్చీలకు బాగా ఉపన్యాసాలు చెప్పుకొని పోయిండు, అది వేరే విషయం. కానీ కర్ణాటక నుండి ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చింది సిద్ధరామయ్య గారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది, అక్కడ ఒక్క చక్కదనం లేదు. వాళ్ళు అక్కడున్న ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కరెంటు లేదు 24 గంటలు, నీళ్లు లేవు, సాగునీరు లేదు. వాళ్ళకి అన్ని అబద్ధపు మాటలు చెప్పారు, ఆడబిడ్డలకి ఇస్తాం, రైతులకు అందిస్తాం. అక్కడ ఒక్క పని కూడా అయితే లేదు, అక్కడనే చక్కదనం లేదు. ఆ ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చి, మన కామారెడ్డికి వచ్చి ఏమంటాడు, మేము బీసీలకు ఇచ్చేస్తాం, అది చేస్తామని నిన్న మాట్లాడిపోయాడు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మన నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్లో 9 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 1 ఎస్సీకి రిజర్వ్డ్ ఉంది మన జుక్కలు. అది కాకుండా 8 జనరల్ సీట్స్ ఉన్నాయి. ఆ 8 జనరల్ సీట్లలో పోయిన ఎన్నికలలో 4 సీట్లు బీసీలకు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఈ గాడ్సే లేకుండే గాంధీ భవన్లో, కాబట్టి అప్పుడు 4 బీసీలకు ఇచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 8కి 8 అందరు బీసీ బిడ్డలు తీసి ఆ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం అగ్రవర్ణాలకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ.
ఇక ఇటువంటి వాళ్ళకు మన పట్ల ఆలోచన ఉంటుందా? మనం ఎస్సీలం కావచ్చు, బీసీలం కావచ్చు, మైనార్టీలం కావచ్చు, మన పట్ల ఆలోచన ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఈ జిల్లాలో ఒక్క బీసీకి సీట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తున్నారంటే ఇక మనల్ని ఏమనుకుంటున్నారు? ప్రజల్ని ఎంత అల్కగా తీసుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనం రైతు బంధు ఇస్తున్నాం. మనకు కూడా అందరికీ అర్ధ బీగడో 2 ఎకరాలు గోసంగి వాళ్ళకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. మీరు రైతు బంధు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. రైతు బంధు ఇస్తున్నామంటే ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు? బిచ్చమేస్తురు రైతులకు అంటాడు. పెన్షన్ ఇస్తున్నామంటే బిచ్చమేస్తురు పెద్దోళ్ళకు అంటాడు. ఇక ఈయన అహంకారం మాటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారంలోకి రాకముందే వీళ్ళకి ఇంత అహంకారం ఉంటే రేపు పొరపాటున్నో గ్రహపాటున్నో అధికారం వస్తే వీళ్ళ కళ్ళు ఎక్కడ ఉంటాయి, వీళ్ళ పనులు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళకి 54 ఏళ్ళ అవకాశం ఇస్తే ఎంతమందికి ఇల్లు ఇవ్వగలిగింది? ఎంతమందికి రైతు బంధు ఇచ్చింది? ఎప్పుడన్నా ఒక్క ఆడబిడ్డకి ఒక పట్టుమని ₹1 ఇచ్చిందా? ఎప్పుడన్నా ఒక బీడీ కార్మికులకు ₹1 ఇచ్చిందా? ఒకసారి ఆలోచన చేయాలి. అదే టీఆర్ఎస్ పార్టీ ఉంటే గత 6 నెలల నుంచి మా తమ్ముడు చెప్పిండు, యువ మిత్రులు చాలా మంది ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెట్టుకుందాం మనం. ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెడితే హైదరాబాద్ నుండి 400 to 500 పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చినాం. అందులో కూడా ఏంది 0 to PG, అసలు చదువుకొని యువకుల దగ్గర నుంచి మొదలు పెడితే PG వరకు అన్ని రకాల ఉద్యోగాల అవకాశాలు ఉండేటటువంటి జాబ్ మేళాలు నిర్వహించాం. అంతేకాదు ఎన్నడూ కళలో కూడా అనుకోలే ఐటీ నిజామాబాద్కి వస్తుంది. ఇవాళ ఐటీ నిజామాబాద్కి తీసుకొచ్చినాం. రేపు ఇంకా పెద్ద పరిశ్రమలు కూడా తీసుకొస్తాం. కంటిన్యూస్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధికి మీరు తోడ్పాటు అందించి కేసీఆర్ గారి సర్కార్ని మళ్ళొకసారి ఆశీర్వదించి దీవిస్తే ఒక ఆత్మీయతతో, ఒక అమ్మతనంతో, ఒక ప్రేమతోని, ఒక అప్నాపంతో నడిచే సర్కార్ ఇది. కేసీఆర్ అంటే మీవాడు, మీకోసం కొట్లాడిన బిడ్డ, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డ. మరి అటువంటి బిడ్డ 3వ ముఖ్యమంత్రి అయితే సౌత్ ఇండియా మొత్తంలో ఒక రికార్డ్ అవుతుంది. ఇంతవరకు దక్షిణ భారతదేశంలో ఎవరు 3వ ముఖ్యమంత్రి కాలేదు. కేసీఆర్ గారిదే పెద్ద రికార్డ్ అవుతుంది. మరి అందుకని కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఉండాలి, మీ దీవెన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అట్లనే ఎప్పుడైనా ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో నిలబడేదాన్ని నేనే. ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, మరి ఇంత శ్రమ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి గోసంగి సంఘ సభ్యులకు, ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.